ఉంటుంది. సో అంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ వచ్చి స్టోరీ నరేట్ చేస్తుంటే అంటే సెలెక్టెడ్ అన్నారు కదా మీరు. అవును. సో నరేట్ చేస్తున్నప్పుడు అంటే ఏం చూస్తారు? కంటెంట్, క్యారెక్టర్, ఫస్ట్ డైరెక్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్. First is director, yeah. I genuinely believe that because see, every director can take the same story in different ways. ఒక స్క్రిప్ట్ ఇస్తే అందర్ డైరెక్టర్ ఆ సేమ్ స్క్రిప్ట్ ని ఒక్కొక్కలాగా షూట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. So first for me would be the director. Who is the director? Do I like their world of the films that they make? First is director, second is story. As an audience, నాకు ఈ సినిమా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉందా కాదా, స్టోరీ. తర్వాత నా క్యారెక్టర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. బట్ యా, సో డైరెక్టర్, స్టోరీ, మై క్యారెక్టర్ అండ్ దెన్ డేట్స్. ఒకవేళ డైరెక్టర్ నచ్చి స్టోరీ నచ్చకపోతే? Depends on who the director is. If the director is a very very good director, నాట్ సీన్ స్క్రీన్ ప్లే అంటే. అవును. సో స్క్రీన్ ప్లేలో ఉంటుంది, అప్పుడు ఆ స్టోరీ సినిమా చూస్తే వర్కౌట్ అవుతుంది. సమ్టైమ్స్ స్క్రిప్ట్లో సమ్ థింగ్స్ విల్ నాట్ బీ గుడ్ బట్ ఇట్ విల్ వర్క్ ఆన్ స్క్రీన్. సమ్టైమ్స్ స్క్రిప్ట్లో ఇట్ విల్ బీ వెరీ గుడ్ బట్ ఇట్ విల్ నాట్ వర్కౌట్ ఆన్ స్క్రీన్. సో ఓవరాల్ ఇఫ్ ఐ సీ, ఫర్ మీ ఇట్ వుడ్ బీ డైరెక్టర్. ఓకే. కానీ జనరల్గా ఇప్పుడు అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలామంది సీనియర్స్ కానీ ఎవరైనా కానీ నేను ఈ క్వశ్చన్ అడిగినప్పుడు ఏం చెప్తారా అనే క్యూరియాసిటీ ఉంటుంది నాకు. Maximum script. మాక్సిమం స్క్రిప్ట్ అని చెప్తారు. స్క్రిప్ట్, యా. స్క్రిప్ట్, కొంతమంది క్యారెక్టర్, కొంతమంది మనీ, డబ్బు. అది కూడా ఇంపార్టెంట్. అది కూడా ఇంపార్టెంట్. దట్స్ ఓకే. సో కానీ కొందరు అంటే లెజెండ్స్ నుంచి విన్నాను స్క్రీన్ ప్లే అంటాం. Screenplay is Yeah. also very important. Screenplay. Very important. Yeah, in interesting screenplay can completely lift a film or completely flat, depends on the film. But yeah, screenplay is also very important. So anni elements undi. But for me, number one would be director. ఓకే. సో మీకు ఈ